ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య కోసం నువ్వు ఫుడ్ చాట్ రెడీ చేసావు నాన్నమ్మ. చాలా మంచి డైట్ ప్రిపేర్ చేసావు నాన్నమ్మ. ఇంత మంచి డైట్ మా డాక్టర్స్ కూడా ఇవ్వలేరు. థ్యాంక్ యూ సో మచ్ నాన్నమ్మ. థ్యాంక్ యూ సో మచ్. కాలం కాకపోతే నిన్నటి వరకు పొద్దు శత్రువులాగా పోట్లాడుకున్నారు. ఈరోజు పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఈ పాలు నీళ్లు కలిసింది రేపు మునిమనవిడిగా తోడుకోబోయే పెరుగు కోసంలే. నువ్వు ఇలాగే ఎప్పుడు మంచిగా ఉన్నానమ్మా. చాలా బాగుంటుంది. సరే మేము వెళ్ళొస్తాం. ఆగు. ఏ అమ్మాయి, నువ్వు టిఫిన్ తిన్నావా? ఇంకా లేదండి. కడుపుతో ఉన్న పిల్లకి కడుపుకేం పెట్టకుండా హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా? నిన్ను కడుపుకేం తింటున్నావురా నువ్వు? సారీ నాన్నమ్మ. హాస్పిటల్కి వెళ్ళాక క్యాంటీన్లో తిందామని. అక్కడ నువ్వు తినే గడ్డి పుట్టబోయే బిడ్డకు పెడతావా? బుద్ధి లేదా నీకు? ఏ అమ్మాయి, వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? ఏది పడితే అది తింటావా నువ్వు? ఇక నుంచి నువ్వు ఇంటి భోజనమే తినాలి, బయట తిండొద్దు. ఇలారా. నేను వడ్డించుకుంటానండి. ఏ, నేనుడ్డిస్తే తినవా? అహల్య ఒక్క నిమిషం. ముందు నేను తిని చూస్తాను. ఆగరా. నా మీద నీకింకా నమ్మకం లేదా? ఈ టిఫిన్లో నేనేదైనా విషం కలిపానని అనుకుంటున్నావా? అయితే ముందు నేనే తిని చూపిస్తాను. అది బామ్మగారు, మీ మీద నాకు నమ్మకం ఉందండి. నా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతల్ని నేను అనుమానించను. ఇది నీ మీద ప్రేమ కాదు, నీకు పుట్టబోయే నా మునిమనవడి మీద ప్రేమ. నాకు నీ మీద ఇంకా కోపం పోలేదు. ఎప్పుడు పోతుందో చెప్పలేను కూడా. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నా మునిమనవడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాడు. అంతవరకే. అర్థమైందా? తిను. ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా తిను. పుట్టబోయే ముని మనవడి మీదే నీకు ప్రేమ ఉందనుకున్నాను. ఈ మనవడి మీద కూడా ఉందన్నమాట. ఏంటి ఆ తిండం? పెద్ద పెద్ద మొక్కలు తీసుకుని తిను, అప్పుడే ఆ తిండి వంట పడుతుంది. ఇదిగో చట్నీ వేసుకో, తిను. అవంతిక, ఈ దారుణం చూడడం కన్నా చావడం మేలు. నేను వెళ్తున్నాను. ఆగండి, కాస్త కంట్రోల్ చేసుకోండి, లేదంటే మా వాళ్ళ కళ్ళల్లో పెడతారు. సరే, ఇక మేము బయలుదేరుతాం. ఆగండి, నేను వస్తాను. నువ్వు మళ్ళీ
మళ్ళీ ఎక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? ఎందుకేంట్రా? కడుపులో ఉన్న నా మునిమనవుడు ఎలా ఉన్నాడో నేను చూడొద్దా? దీని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నేను తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళు ఇదేం తిందో ఏం చేసిందో నాకు అనవసరం. ఇక నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాను. ఇదేంటండి, మనం అదితి దగ్గరికి వెళ్దాం అనుకుంటే నాన్నమ్మ మనతో వస్తానంటుంది. అవునండి, ఇప్పుడేం చేద్దాం? వద్దంటే పెద్ద ఆవిడ ఫీల్ అవుతుందేమో. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? పదండి. నేను వస్తానత్తయ్యా. మీరు వెళ్ళి అహల్యకు చెకప్ చేయించి టెస్టులు ఇచ్చేసి రండి. వెళ్ళు సుభద్ర. రా. ఏం నాన్నమ్మా? కిందకి దిగు. ఎందుకు నాన్నమ్మా? నువ్వు కూర్చుంటావా? నేను కూర్చోవడం కాదురా, తను సరిగ్గా కూర్చోవాలి కదా. కడుపుతో ఉన్నప్పుడు పిల్లను సౌకర్యంగా కూర్చోబెట్టాలని తెలీదా నీకు? ఏం డాక్టర్విరా నువ్వు? ఏం చదువుకున్నావు? ఇప్పుడు కూర్చో అమ్మాయి. కాళ్ళు ముందుకు చాచి కడుపుకి ఇబ్బంది కలగకుండా వెనక్కి జరిగి సౌకర్యంగా కూర్చోవాలి. రా. తాగడానికి మంచినీళ్ళున్నాయా? ఉన్నాయండి. దగ్గర పెట్టుకో. దాహం వేసినప్పుడు తాగుతూ ఉండు. కడుపు నిండుగా అనిపించినా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండు. కడుపులో ఉన్న బిడ్డకు మంచిది. హ్మ్. ఇక మెల్లగా పోని. గతుకులవి చూసుకుని నడుపు. అలాగే. అదితి దగ్గరికి వెళ్దామంటే అమ్మ నాన్నమ్మ వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అహల్యది 4వ నెల కడుపని తెలుస్తుంది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి?